Hello everyone, welcome back to our channel KNR University BSc Nursing 2024 సంబంధించినటువంటి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం. కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి ఇక్కడ స్టూడెంట్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది. అన్న మాకు ఎంత ర్యాంక్ ఉంది, మాకు ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసినప్పుడు ఇక్కడ నాట్ ఎలిజిబుల్ వచ్చింది. మరి మీరు కేఎన్ఆర్ యూనివర్సిటీ కనుక్కొని చెప్పడంతో నేను ఇక్కడ ఈరోజు అయితే కేఎన్ఆర్ యూనివర్సిటీకి అయితే కాల్ చేశాను. ఇక్కడ 2 నెంబర్స్కి అయితే కాల్ చేశాను. 2 నెంబర్స్తో మనకి ఇక్కడ డిఫరెంట్ ఆన్సర్ అయితే రావడం జరిగింది. స్టెప్ బై స్టెప్ మరి వారు ఏం చెప్పారు, మరి ఏమి ఇచ్చారు, మరి ఎంత ర్యాంక్ ఉంటే మన యొక్క బిఎస్ నర్సింగ్ అప్లై చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ మీకైతే చూపించడం జరుగుతుంది లైవ్ ప్రూఫ్తో అనమాట. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట. ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ నుంచి స్టిల్ మీకు ఇక్కడ సీటు వచ్చి కాలేజీకి వెళ్ళిన వరకు దగ్గర ఉండే విధంగానే గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ నుంచి. ఓకే, ఇక్కడ అయితే కేఎన్ఆర్ యూనివర్సిటీకి అయితే ఫోన్ చేయడం జరిగింది కదా. ఇక 2 నెంబర్స్ యొక్క స్క్రీన్ షాట్ ఇక్కడ వేస్తా ఉన్నాను అనమాట. ఇక్కడ 4-5 టైమ్స్ అయితే వాళ్ళ కాంటాక్ట్ అయ్యాను. ఇక్కడ 5th టైం అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఫస్ట్ నెంబర్ చూసుకొని సెకండ్ నెంబర్ చూసుకుని అనమాట. మరి వాళ్ళు ఏం మాట్లాడబోతున్నా నేను ఏం మాట్లాడిన స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టూడెంట్ డౌట్ కూడా క్లారిఫికేషన్ అయితే వీళ్ళు అయితే దొరుకుతుంది అనమాట. స్కిప్ చేయకుండా వీళ్ళైతే ఇన్వైట్ చేయండి. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఎలిజిబుల్ క్రైటీరియా ఏదైతే ఫస్ట్ నెంబర్కి అయితే చూపిస్తాను కదా, ఆ నెంబర్ కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు మాకు మేడం వారు ఏం చెప్పారంటే, మేడం ఇక్కడ మాకు ఏదైతే నోటిఫికేషన్ చూసాము, మరి ఇక్కడ మాకు ఎలిజిబుల్ క్రైటీరియా తెలియలేదు. నా ర్యాంక్ వచ్చేసి 55,000 ర్యాంక్ ఉంది. మరి ఎలా మేడం ఇక్కడ నాకు ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అంటే మరి ఏమైనా చెప్పండి బాబు, ఈసారి మేము అయితే ర్యాంక్స్ అయితే ఏం చెప్పలేము. ఇక్కడ మనకి ఏదైతే క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఉంది కదా, ఆ క్రైటీరియా వచ్చేసి మనకి ఏదైతే క్యారియర్ జనరల్ కేటగిరీకి 50% చెప్పాం కదా, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ పర్సెంట్ చెప్పాం కదా, ఇక్కడ 40%, అదేవిధంగా ఇక్కడ 45% చెప్పాం కదా పర్సన్ విత్ డిజేబిలిటీ. మీరు ఏం చేస్తారంటే మీకు వచ్చిన మార్క్స్ అదేవిధంగా ఇక్కడ వేసేసుకొని తర్వాత ఇక్కడ పర్సంటేజ్ వేసుకొని అదేవిధంగా ఇక్కడ మనకు డివైడ్ చేయండి. మీకు ఒకటి వస్తుంది, ర్యాంక్ వస్తుంది. మీ ర్యాంక్ దానికి మ్యాచ్ అయితేనే మీరు ఎలిజిబుల్ అన్నట్లు అర్థం అని చెప్పడం జరిగింది. నేను అలా ట్రై చేశాను, నాకైతే వాల్యూస్ అయితే వేరే రావడం జరిగింది. కాబట్టి నేను మళ్ళీ ఇంకొక నెంబర్ ఇక్కడ సెకండ్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క సెకండ్ నెంబర్కి అయితే మళ్ళీ కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి అడిగాను, మేడం నాకు ఇక్కడ 55,000 ర్యాంక్ ఉంది, నేను ఇక్కడైతే బిఎస్ నర్సింగ్కి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లికేషన్ వచ్చింది మేడం, మరి ఎలా, మరి ఎంత ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్ అడిగాను మేడంకి. మేడం ఏం చెప్పాను, ఇక్కడ ఏదైతే 54,500 కట్ ఆఫ్ ర్యాంక్ బాబా ఇక్కడ నాకైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్కి నేను కనుక్కున్నాను. స్టూడెంట్స్ కనుక్కున్నప్పుడు నాకు ఏం చెప్పారంటే, అన్న మాకు ఇక్కడ ఏదైతే 54,900 ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్ అని ఇక్కడ నాకైతే చెప్పడం జరిగింది. మరి ఇది కన్ఫర్మ్ చేసుకున్నా నాకైతే డౌట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నేను ర్యాండమ్గా చెప్పేది ఏంటంటే, టోటల్గా నాకు అనుకున్న ప్రకారం అదే విధంగా మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ చెక్అవుట్ చేశాను, వారు కూడా రివ్యూ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏదైతే 54,900 వరకు ఉన్న ర్యాంక్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ రివ్యూ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మీకు ఏదైతే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక పోల్ అయితే అప్డేట్ చేయడం జరిగింది, మళ్ళీ కూడా పోల్ అయితే అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత మీరు అయితే అక్కడ మీరైతే ఓటింగ్ చేయాలన్నమాట. మీ ర్యాంక్ ఎంత ఉంది, మీరు ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని కూడా ఒకసారి ఓట్ అయితే వేయండి. మనకి ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈరోజు చెప్పాను, ఈరోజు కాల్ చేసే వరకు అయితే 54,500 చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న మీకు ఏం చెప్పాను, 54,000 చెప్పాను. ఇక్కడ మనకు స్టూడెంట్స్ రివ్యూ తీసుకున్నాను అనమాట. స్టూడెంట్స్ కూడా అడిగాను, అడిగితే అన్న 54,900 ర్యాంక్ ఉన్నా కానీ ఇక్కడ మాకు ఓకే అయిందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను లాస్ట్ కన్ఫర్మ్ చేసేది ఏంటంటే, వీళ్ళు వచ్చేసి అయితే 54,900 ర్యాంక్ అనేది కూడా కన్ఫర్మ్ చేసుకుని, కానీ మనకి ఇక్కడైతే 54,900 ర్యాంక్ లోపు ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసేమాట. లాస్ట్ ర్యాంక్ ఆఫ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఏంటంటే ఇదనమాట, 54,900 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కూడా బిఎస్సీ నర్సింగ్ అయితే అప్లై చేయడానికి జరుగుతుంది. వారికి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీషన్ అయితే అవుతుంది అప్లికేషన్ కూడా. ఓకే, ఇదన్నమాట. మీకు ముందు చెప్పినట్టు ఏదైతే మన ఛానల్లో పోల్ అయితే పెట్టడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ఒకసారి మీరైతే ఓటు వేయండి. మీ యొక్క క్వారీస్ కానీ డౌట్స్ కానీ తెలపండి అక్కడ కామెంట్ బాక్స్లో. స్టెప్ బై స్టెప్ మరి వాటి గురించి అయితే మళ్ళీ మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఈ వీడియోలో. మీకు నిన్న చెప్పాను కదా, దానివల్ల ఇక్కడ వీడియో ముందుకు వచ్చి మీకు ఇక్కడ క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్ అయితే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.